హలో గైస్, వచ్చేసా మళ్ళీ మీకోసం నేను తిరిగి వచ్చేసాను. ఏంట్రో గ్యాప్ ఇచ్చావు? ఏవలా వచ్చింది. ఇప్పుడైతే మన యూనివర్సిటీలో ఓరియంటేషన్ జరుగుతుంది. సో మీకు ఆ ఓరియంటేషన్ చూపిస్తాను అండ్ క్యాంపస్ కూడా చూపిస్తాను, ఎలా ఉంటుందో మా యూనివర్సిటీ అందాలు మీకు చూపిస్తాను దగ్గరుండి. కమ్ ఆన్, లెట్స్ గో. అదిగోండి మా ఇంటి ఎదురే ఉంటుంది బిక్నెల్ది. దీంట్లో ఈవెంట్స్ జరుగుతాయి. దివాళీ ఈవెంట్ అంతా దీంట్లో జరిగింది మాకు. ఇటు చూపి ఇటు చూడండి గైస్, వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. మ్యాచ్ ఉన్నప్పుడు వీళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. మనకి సాకర్ మ్యాచ్ ఉంది నెక్స్ట్ మంత్, సో దానికోసం ప్రాక్టీస్ చేస్తున్నారు వీళ్ళు. అది మీకు రికార్డ్ చేసి చూపిస్తాను నేను మ్యాచ్ టైంకి ఎలా డ్యాన్స్ చేస్తారో. సో ఇది వచ్చరికి ఏమో వీట్ బిల్డింగ్, దీంట్లో వచ్చరికి బాస్కెట్బాల్ జరుగుతుంది. వచ్చరికి మన కాలేజ్ స్టేడియం పార్కింగ్, అది మన స్టేడియం తెలిసిందే. లాస్ట్ ఒక వీడియో చూపించాము స్టేడియం మొత్తం ఎలా ఉంటుందో. సో మనమైతే ఇప్పుడు లైబ్రరీకి వచ్చేసాము. సో జూనియర్స్తో మాట్లాడదామని. జూనియర్స్ కొంతమంది పరిచయం అయ్యారు, చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నారు యూనివర్సిటీ గురించి. వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ చేద్దాము యూనివర్సిటీ గురించి ఎలా ఉంటుందో అండ్ అసలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అని అడుగుదాం వెళ్ళి. ఫస్ట్ డే ఎలా ఉంది యూఎస్ఏలో. చలో చూడండి గాయస్, ఇది లైబ్రరీ, ఇది వెనకాల నుంచి. సో మనకి బీటెక్ కాలేజ్లో వెనకాల నుంచి అలవాటు అయిపోయింది, వెనకాల నుంచి వెళ్ళడం. సో మనకి ఇప్పుడు లైబ్రరీ నుంచి వెనకాల నుంచి వెళ్తాం దొడిదారిలో. అమ్మో లోపల తెగ ఉన్నారు జూనియర్స్. గైస్ వీళ్ళే మన అండర్ గ్రాడ్స్. వీళ్ళకి టాక్ చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ చెప్తాను, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వచ్చి 2 weeks అవుతుంది. రకరకాలుగా అంటే ఎలా ఉంది? వన్ వర్డ్ లో పీస్ఫుల్ ఉంది. చాలా ఇప్పుడు నా పిట్స్బర్గ్ రాగానే ఫుడ్ ఒకటి డిసప్పాయింట్. ఫుడ్ బాగాలేదా? బాగున్నది. ఇంకా అమెరికన్ ఫుడ్, ఇండియా ఫుడ్ ఒకళ్ళు తెచ్చారు. మన అమ్మాయి మనకుంటాం. స్టడీ ఎక్కడ? ఓకే. ఇప్పుడు వీళ్ళకు ప్రత్యేకత ఉంది. వీళ్ళు 3+1 అంటే యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ అయ్యారు వీళ్ళు. అంటే ఫస్ట్ బ్యాచ్ ఇల్లే అంట ఈ యూనివర్సిటీకి. నాకు రీసెంట్ తెలిసింది విషయం. ఇంకెవరన్నా 3+1 ట్రాన్స్ఫర్ అనుకుంటే వీళ్ళు అడగండి, చెప్తారు. వీళ్ళు హెల్ప్ చేస్తారు. రావచ్చా రాకూడదా? జాబ్స్ ఉంటాయి కూడా. జాబ్స్ ఉంటాయా? వస్తే చాలా మనం చదువుకుంటే బాగుంది. ఓకే సూపర్. ఇంకో పర్సన్ మీ బ్యాచ్ లో నేను పర్సన్ అంటే ఇంటి పెద్ద పనులు చేసుకోవడానికి. ఓకే, కామన్ ఇంటి పెద్ద అందరు పనులు చూసుకుంటారు. నాలాగా కింద అందరూ పని చేయరు, పనులు చేయిస్తారు. పని చేస్తారా? ఫుడ్ పెడతాను మేడం. అది బాగుందా? అంటే బీఫ్ పోర్క్ అవన్నీ మనం తినముగా. మరి ఎలా ఫుడ్ ఇదేనా? తిన్నారా? మరి ఇంకా లేదు. ఓపెన్ చేయాలి ఇప్పుడే. మీ చేతి మీద ఓపెన్ చేస్తే ఏంటిది? కరివేపాకు రైస్. సద్దనే రాత్రి ఫ్రెష్ గా ఉన్నాం. పొద్దున్నే తినలేదు. ఇంకా మీకోసం వెయిటింగ్ అని. 12 అవుతుంది, ఇంకా తినపోవడం ఏంటి? మీరు 12:15 కి వాళ్ళు స్పూన్స్ అవి ఇస్తారు, మేము తెచ్చుకోలేదా? వాళ్ళు ఇస్తారు కానీ. 12:15 లంచ్ స్టార్ట్ అయిద్దాం మీకు? అసలు తినరా బీఫ్ ఫోర్క్స్? తినాలి, బాగుంటది. తింటా ఉన్నా
మరి మనం తినం కానీ చెప్తాం అట్లా. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఓ యునైటెడ్ జూనియర్స్ కి పెడితే నువ్వు తింటున్నావా? వాళ్ళు ఏమైనా నన్ను తినమన్నారు, సబ్స్క్రైబర్స్ అభిమా కుట్రతో తీసుకొచ్చాయి ఫుడ్ ఐటమ్ టేస్ట్ ఏమన్నారు. ఒకవేళ నాకేమన్నా అయితే సబ్స్క్రైబర్స్ అందరూ కేసు పెట్టండి అందరి మీద. అది కుట్రతో కాదు, ప్రేమతో తెచ్చింది. దేవుడున్నారా? కుట్రతో కదా, ప్రేమతో తెచ్చాను. ఓకే ఓకే. ఏంటది ఐటమ్ పేరు? రైస్, కరివేపాకు రైస్ అంట, అడ్డి బోలి అసలు సూపర్ ఉంది. నిజంగా వస్తే బట్టముడ్లు ఉంటారు వీళ్ళు, కరివేపాకు రైస్ బాగా చేస్తున్నారు, వీళ్ళు చేయించుకోండి. వీళ్ళే వీళ్ళు $5. వ్యాపారం, బిజినెస్, ఇది వ్యాపారం. ये हमारे सर की स्वाति హైదరాబాద్. యూఎస్ కి వచ్చి ఒక 1 వీక్ అవుతుంది. ఎక్స్పెన్స్ అడుగుతున్నా 5 days. ఎలా ఉంది? చిన్న నచ్చలేదా? బానే ఉంది, బట్ ఇంకా ఇప్పటికైతే నాకు ఇంకా హోమ్ సిక్ రాలేదు కాబట్టి బానే ఉంది. హోమ్ సిక్ వస్తుంది, హోమ్ సిక్ వస్తుంది, డెఫినెట్లీ వస్తుంది. అదే చెప్పారు కదా నాకు, మాకు ఒక పెద్ద లెక్చర్ పంపించారు అన్నమాట. సో ఆ లెక్చర్ కోసం ఇనిషియల్ స్టేజెస్ లో దాని తర్వాత హోమ్ సిక్ పడుతుంది అన్న కదా. అవును, 1 month అయ్యాక ఆటోమేటిక్ అది వస్తుంది. సో ఆ హోమ్ సిక్ స్టేజ్ వచ్చినప్పుడు నేను బాగా చెప్పగలుగుతా ఎక్స్పీరియన్స్ అనేది. ఓకే. కానీ ఇప్పుడు వరకు అయితే ఆల్ గుడ్. కాలేజ్ నచ్చిందా? యూనివర్సిటీ బాగుందా? అది నచ్చింది యాక్చువల్గా. చాలా పీస్ఫుల్ గా ఉంటుంది, ఇండియా కన్నా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. అంటే అక్కడ లౌడ్ నాయిస్ ఉంటుంది బ్రో, Okay. ఫస్ట్ అది. అక్కడ లౌడ్ నాయిస్, ఇక్కడ లౌడ్ నాయిస్ ఒక్క దగ్గర వినిపించింది, ఒక్కటి వినిపించదు. ఇక్కడ ఒక ఇలా ట్రైన్ నుంచి ట్రైన్ ట్రాక్ నుంచి ట్రైన్ వెళ్ళినా తెలియట్లేదు. ఓకే. సో అండ్ ఇక్కడ ఒకటే వియర్డ్ బ్రో, రాత్రి 8 అయినా లైట్ ఏంది బ్రో, అది ఎండ్ బ్రో. ఓకే, నైట్ 8 ఎండ్ ఉంది కదా, దాని గురించి చెప్తుంది. ఇక్కడ అదొక్కటే. వింటర్ వచ్చింది అనుకో, లైక్ మంచు పడింది అనుకో, 5 చికెన్ పడిపోయింది, ఇదేంది అప్పుడు బాధపడతావు. అది లైట్ ఎందుకు లేదని. ఇదేంది బ్రో మరి ఘోరం. అదే మ్యాజిక్ అమెరికాలో. చాలా హోమ్ సిక్, అప్పుడు హోమ్ సిక్ ఫేస్ వస్తుంది. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఏం ఫుడ్ తిన్నారు? పిజ్జా. పిజ్జా, వెజిటేరియన్. నేను చికెన్ పిజ్జా బాగుందా? నాట్ బ్యాడ్. అంటే ఇక్కడ అంత సప్పగా ఉంది, సప్పగా ఉందా? కారంగా కావాలి నాకు. కారంగా కావాలి. అదమ్మా అది పచ్చడి తెచ్చుకోవాలి వెళ్ళి. అదొక్కటే దిక్కు మనకి. ఓకే. Where are you from? मैं गुजरात अहमदाबाद. Oh, Gujarat. Okay. So are you from India? हाँ, Okay. Which course are you doing here? मैं इधर कर रहा हूँ मास्टर्स इन इंडस्ट्रियल टेक्नोलॉजी, एम्फेसाइज ऑन ऑटोमोटिव टेक्नोलॉजी. Oh, good course. हाँ, Okay, what's your experience in Pittsburgh and US? बहुत अच्छा एक्सपीरियंस रहा है. जब आया था तब इनिशियली मुझे ऐसा लगा कि मैं होम सिक फील कर रहा हूँ और आई मिस माई फैमिली. मैं फैमिली को बहुत मिस कर रहा हूँ. बट जैसे जैसे टाइम बढ़ा, आई गो विथ फ्लो. Okay. अब मैं इन्वॉल्व हो रहा हूँ सबके साथ, तो अच्छा लग रहा है. अभी होम सिकनेस उतनी नहीं लग रही जितनी पहले लग रही थी. इनिशियलिटीज में ज्यादा लग रही थी, अभी उतनी नहीं लग रही. सबके साथ मिल रहा हूँ, सब अलग अलग कंट्रीज से, सब अलग अलग स्टेट से, तो उनके साथ तो मिल रहा हूँ, उनके कल्चर को जान रहा हूँ, उनका एक्सपीरियंस जान रहा हूँ, हाउ दे कैन ओवरकम देयर होम सिकनेस एंड द डिफिकल्टीज दे फेस. सो अच्छा एक्सपीरियंस है ओवरऑल, और बहुत सही लग रहा है इधर. और स्टाफ और फैकल्टी मेंबर्स तो बहुत सपोर्टिव है. फ्रेंड्स भी बहुत क्या बोलते हैं, फ्रेंडली एकदम. सब लोग बहुत सही एक्सपीरियंस है. Thank you.
Okay, which cost? ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి. Are you doing okay? So I'm gonna do clinical psychology, master degree. So you both are going to do clinical psychology. Yeah. So West Bengal and Kerala is going to do clinical psychology, right? And you asked which course are you doing? Masters in chemistry. Chemistry. Oh, okay. Yes. My name is Philip. Did anybody know me? No. No, you will know me right now. Okay. My name is Philip and I'm from construction management. Alright. I'm doing construction management from Hyderabad. Okay. Okay, what's your name? My name is Renu and I'm Reenu. Reenu from Kerala. What's your name? I'm Shreyashi and I'm from West Bengal, Kolkata. Kolkata. Okay. What's your name? I am Kazizaka from Haryana. Haryana. So you can see 3 states are shedding here. So they are representing 3 states here. Not only India, 3 states. Okay, what's your major? My major is in clinical psychology. So how many semesters you going to stay here? 2.5 years. Yes. Yes. You going to stay for 1 year? I don't know. ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరు రే. So what's your experience in US? So I'll be speaking in my own mother tongue, which is Bengali. Okay. তো আমি এসেছি আমেরিকাতে 10 তারিখে 10ই অগস্ট এসে আমার প্রথমে মনে হলো যে আমি ইন্ডিয়া থেকে অনেকটা দূরে এসে গেছি, কারণ যে এয়ারপোর্ট লোকজন তো খুবই কম। মানে আমরা কলকাতায় এত লোক দেখি যে মানে কোনো এরকম জায়গা পাই না যেখানে আমরা চুপটি করে একা বসে আছি আর লোকজন নেই, কিন্তু এখানে একটা লোক নেই, মানে বেয়ারলি 1-2জনকে দেখতে পাবো আর তারা ভীষণই সুন্দরভাবে গ্রিট করে, স্মাইল করে কথা বলে, তাদেরকে আমরা চিনি না তাও সেটা হয়। তো এই জিনিসগুলো দেখে খুবই ভালো লাগছে। তারপর বলতে গেলে আমরা ইউনিভার্সিটি এতটা সুন্দরভাবে আমাদের ওয়েলকাম করেছে, ডিটেলসে আমাদেরকে কমফোর্টেবল ফিল করাতে চাইছে। এখানে যত নিয়ম কানুন আছে, কালচারাল শকের ব্যাপারে আমাদের এত ভালোভাবে বুঝিয়েছে, স্ক্যামস কি হতে পারে, কি আমরা জানি না, বাইরে থেকে এসেছি ইন্টারন্যাশনাল স্টুডেন্টস, এখানে এসে যাতে ফুললি ব্যাপারটাকে অ্যাডাপ্ট করে নিতে পারি সেই জিনিসগুলো আমাদের খুব সুন্দর টিপস দিচ্ছে, আমাদের বোঝাচ্ছে খুব ভালো করে। আর তার সাথে সারাদিন ব্রেকফাস্ট, লাঞ্চ, ডিনার, স্ন্যাক্স এগুলো সব আমরা ফ্রিতে পাচ্ছি। তো আর খুবই ভালো খাবার, সব আমেরিকান খাবার, একদম ডিফারেন্ট কালচার। তো সেইটা আমার ভীষণ ভালো লাগে। আমি খুব এক্সাইটেড যে আমার ক্লাসেস যবে শুরু হবে তখন আমি কি করবো। আর শুধু ক্লাসেস আমি পড়তে এসেছি না, আমি তার সাথে আমাকে একটা জবও দিয়েছে যে আমি আন্ডারগ্র্যাড সাইকোলজি স্টুডেন্টসদেরকে ইউনিভার্সিটিতেই পড়াতে পারবো। তো দুটো নিয়ে আমি ভীষণ এক্সাইটেড অ্যাজ আ স্টুডেন্ট অ্যান্ড অ্যাজ আ ইনস্ট্রাক্টর অলসো। Okay, good. Anything you want to say to your family? Your family and ও friends. ইয়েস হ্যাঁ। তো আমি খুবই ভেবেছিলাম যে আমি একদিনও পারবো না আমার মা বাবাকে ছেড়ে, বাট হ্যাঁ 2-3 দিন কেটে গেছে, যাতে এরম ভাবেই 2.5 বছর কেটে যায় আর মানে বেশি কান্নাকাটি না করতে হয় সারাদিন। থ্যাঙ্কস টু টেকনোলজি, মোবাইল ভিডিও কলিং, যে আমরা খাচ্ছি ভিডিও কল করছি, ঘুমোতে যাচ্ছি ভিডিও কল করছি, তো কোনো অসুবিধা হচ্ছে না সেভাবে। এরম ভাবে যেন খুব ভালোভাবে সবকিছু কেটে যায়। আই রিয়েলি মিস my own Kolkata, my own West Bengal and India, and people out there. But I'll be back soon and I'll make you all proud. Thank you. I think you'll make proud. ഇഷ്ടം പഴങ്കഞ്ഞിയും അച്ചാറാണ്, it's called പഴങ്കഞ്ഞി. It's like this the traditional dish ആണ് അവിടെ. And I like anything like എനിക്ക് ചോറ്, മീൻ കറി, ചിക്കൻ എല്ലാം ഇഷ്ടമാണ്. Did you find your any Kerala food here in US? No? Not yet. Do you eat only Bengali food or can you eat? No, I can eat everything, but very restricted non-veg. Okay. So you don't eat non-veg? I do restrictive
Less, not all meats. All kinds Not of on meat. only chicken. Chicken. Only chicken. Chicken. Okay, got it. Nice. Very good. He's feeling shy. Very good. She's from Haryana and she's feeling shy. Shy. You are representing your state. Thank you so much for your experience. Thank you so much. Nice to meet you. You can search Pittsburgh Dilip YouTube channel. You will have 7.29 subscribers. Sorry, 7.29K. Wow. And video will be shortly in 1 week. We can upload in 1 week. You can see both of the figures. I don't want to see You can see. this one. Yeah. I subscribe. Thank you. Excellent. I'm basically a dancer also. Okay, So, thank you. Oh, you can dance in Diwali event. we can. Oh yeah. Oh, we have events like. Okay, thank you. Nice to meet you. We'll see you in Pittsburgh again. Yes. Thank you. Oh, ఏ ఊరు మీది? my Hyderabad హైదరాబాద్. ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ? financial district, ఓకే. ఏ కాలేజ్? Pittsburgh State. బీటెక్. సేమ్ ఆన్సర్ చెప్పారు. బీటెక్ ఏ కాలేజ్? Actually high school international, Sanctumary International School. ఓకే, బీటెక్ ఇక్కడ చేస్తున్నావు. Yeah. అవును. చూడండి ఇంటర్ క్యాచ్మెంట్ ఇక్కడ. మీకు ఏమైనా హెల్ప్ కావాలి చదువుకోవాలి, హెల్ప్ చేస్తావా? Yeah. డెఫినెట్లీ. నేమ్ చెప్పు సార్ మా వాళ్ళకి. నా పేరు ధర్నీధర్, కాల్ మీ ధర్ని. ఇన్స్టాగ్రామ్ ఐడి కింద మెన్షన్ చేస్తాను, చూడండి. అమ్మాయిని ఫాలో చేయండి. ఓకే, యూఎస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫస్ట్ డే ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? సో నేను ఫస్ట్ రాగానే ఏవో చాలా కొత్తగా చూస్తాను అవి అని. ఫస్ట్ కొంచెం నార్మల్ గానే ఉండే. ఇక్కడ యాక్చువల్లీ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి మన కంట్రీకి. లైక్ చీకటి 8 o'clock పడిద్ది, అండ్ టాయిలెట్ పేపర్, ఫుడ్ చాలా వాటికి అలవాటు పడాల్సి వచ్చింది. సో అండ్ ఆ కొత్త ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఎక్సైటింగ్ అనిపించింది అనమాట. ఓకే, యా సో పిట్స్బర్గ్ నచ్చింది అయితే నీకు పూర్తిగా? యా చాలా నచ్చింది యాక్చువల్లీ. సో ఇక్కడ ఉండిపోతాం, ఇంకా పిట్స్బర్గ్ ఉండిపోతాం. మోస్ట్లీ ఐఎమ్ ప్లానింగ్ టు స్టే హియర్. ఓకే, గుడ్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. ఆ అబ్బాయి పారిపోతున్నాడు, చూసాక క్వశ్చన్ అడగాలి. అసలు నువ్వు హైదరాబాద్ లో నువ్వేం మిస్ అవుతున్నావు బాగా హైదరాబాద్ గురించి? సో అక్కడ పుట్టి పెరిగింది నేనే కాబట్టి చుట్టుపక్కల ఉన్న అందరు మనోళ్ళే అనమాట. సో ఎప్పుడు వాడికి అంత కాల్ చేసి ఏ ఏరియా అంతా మనకి ఇక్కడంతా మనకంత తెలియదు, మనకంత ఫ్రీడమ్ ఇక్కడ ఉండదు, బికాజ్ మన కంట్రీ కాదు కదా. సో అదొక్కటే మిస్. ఓకే, ఇష్టమైన ఫుడ్ ఏంటి హైదరాబాద్ లో? కొన్ని బాగా ఇష్టం హైదరాబాద్ లో? నాట్ బిర్యానీ, ఎక్సెప్ట్ బిర్యానీ. కారం పొడి దోశ. ఓకే, సేమ్ నాకు ఇష్టం. గుంటూరులో ఫేమస్ అది. గుంటూరు కారం ఫేమస్. ఓకే, నెక్స్ట్ ఈ పర్సన్ ఇంటి పెద్ద వాళ్ళ రూమ్ కి అంటే పెద్దన్న, సారీ ఇంట్లో కుక్ అంట, వంట బాగా చేస్తానంట. నాన్ వెజ్ చేస్తే సో ఖాళీ అయిపోతాయండి ప్లేట్లు. సో క్వశ్చన్ చేద్దాం. చూడడానికి దేవుడు బొట్టు పెట్టుకొచ్చాడు నీట్ గా, కానీ చాలా వైలెంట్ అనుకోకున్నట్లా. సాంప్రదాయిని సుప్పిని సుఖపూస స్మార్ట్ గా ఉన్నాడు. సో ఇక్కడ నుంచి వచ్చా బ్రో? హైదరాబాద్ అన్న. హైదరాబాద్ ఏ కాలేజ్? మల్లారెడ్డి యూనివర్సిటీ. ఓకే, నువ్వు కూడా సేమ్ అంటే యూనివర్సిటీ మారావా? యూనివర్సిటీ మారాడు. సేమ్ తిను కూడా 3+1 మారాడు. మీకు హెల్ప్ అని కావాలంటే నేను ఇన్స్టాగ్రామ్ కింద మెన్షన్ చేస్తాను. అమ్మాయి మొత్తం ఎగబడకండి, ఓకేనా? ముందే చెప్తాను. నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి హైదరాబాద్ లో? హైదరాబాద్ లో బిర్యానీ. నాట్ బిర్యానీ కాకుండా అరే ఇంతసేపు ఆలోచిస్తున్నావా? పూరి చికెన్. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? లేదు పూరి చికెన్ కాదు, చిన్న బేగం బజార్ దోశ. బేగం బజార్ దోశ. ఓకే, మనం ట్రై చేయండి. బేగం బజార్ దోశ అంట సూపర్ ఉంటుంది, బాగుంటుంది. 100% బాగుంటుంది. 100% లొకేషన్ కింద పిన్ చేస్తాను, చూడండి. అండ్ నీకు యూఎస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అసలు ఫస్ట్ డే దిగినప్పుడు ఎలా ఉంది అనిపించింది యూఎస్ చూడంగానే? అంటే ఫస్ట్ డే నేను వచ్చారు నైట్ అయిపోయింది అన్న. నైట్ మిడ్-నైట్ 1 o'clock వచ్చిన. ఓకే, పొద్దుగాలు ఏమంత ఫీల్ లేకుండే, నైట్ ఏం ఫీల్ అంత లేకుండే. పొద్దుగాలు వేసినాక నార్మల్గానే ఉండే అన్న. అంటే ఫస్ట్ నేను ఫస్ట్ డే నుంచి ఇంట్లో ఏం బయటికి వెళ్ళలేదు. మధ్యాహ్నం ఇప్పుడు అన్న జాపింగ్ తీసుకోండి. జాపింగ్ పోయినప్పుడు అయితే సేమ్ విలేజ్ ఫీల్ వచ్చిండే. ఓకే, తర్వాత జాపింగ్ ఎంటర్ అయినాక డౌన్ టౌన్ పోయినాక జర కొంచెం అప్పుడు యూఎస్ వైబ్ కొట్టింది. వచ్చింది. ఓకే, అప్పుడు వచ్చింది. దాని తర్వాత అరే అటు ఇటు చూసుకునేసరికి ఇంకా నైట్ చీకటి పడలేదు కదా అని చెప్పేసి
తిందాంలే మెల్ల నైట్ పడ్డాక తిందాంలే అని చెప్పేసి అనుకున్నా. టైం చూస్తే 12-11 అట్లా అవుతుంది. ఓకే, అప్పుడే చీకటి పడుతుంది మెల్లమెల్ల. అప్పుడు ఫస్ట్ డే కొంచెం కన్ఫ్యూజన్ అయింది. తర్వాత బాగానే ఉంది అలవాటు అయిపోయింది. అలవాటు ముందు ముందుగా చింపేస్తాను బాగా అయితే నువ్వు అయితే డౌట్ లేకుండా. నెక్స్ట్ అసలు ఇంటి పెద్ద ఈ పర్సన్ నన్ను డిసెంబర్ 6వ తారీఖు ప్రిపేర్ కాదు ఏం పర్లేదు ఆన్ స్పాట్ చెప్పాలి అంటే అది రామ్ క్వశ్చన్స్ ఏమడుగుతాయి బేసిక్ క్వశ్చన్స్. సిద్ధార్థ నన్ను ఫస్ట్ ఈ బ్యాచ్ లో పరిచయం ఈ అబ్బాయి December 6 మెసేజ్ చేశాడు అన్న యూనివర్సిటీ ఎలా ఉంటుందని. సో అబ్బాయి అడుగుతుంది యూనివర్సిటీ ఎలా ఉంది బ్రో, యూనివర్సిటీ ఎలా ఉంది? పర్వాలేదు, యావరేజ్ బిలో యావరేజ్. సో యాక్చువల్లీ స్టార్ట్ కాలేదు కదా కాలేజ్, క్లాసెస్ ఏం స్టార్ట్ అవ్వలేదు. ఓకే, చూడడానికి అయితే బాగానే ఉంది, ఓరియంటేషన్ కూడా బాగానే జరుగుతుంది. ఫుడ్ ఒకటి భరిస్తుంది అంతే. అది అసహ్యం. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు మామూలుగా? ఐఎమ్ ఫ్రమ్ కరీంనగర్. తెలంగాణ. నెక్స్ట్ నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి కరీంనగర్ లో? నాకు ఇష్టమైన ఫుడ్ పానీపూరి, మంచూరియా, ఇట్లాంటి రోడ్ సైడ్ ఫుడ్. అసలు ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది యూఎస్ దిగిన వెంటనే ల్యాండ్ అవ్వగానే? అంటే స్నాప్ చాట్ కానీ ఏమన్నా? ఫుల్ అంతే. సేమ్ నాలాగే మ్యాప్ తిరగొట్టేశాడు ఆ రోజు కూడా. సో వీళ్ళంతా ఒక బ్యాచ్ పిల్లలు, వీళ్ళంతా అండర్ గ్రాడ్స్. వీళ్ళు 3+1 యూనివర్సిటీ మారారు, అంటే థర్డ్ ఇయర్ అక్కడ చేశారు యూనివర్సిటీలో, మల్లారెడ్డి యూనివర్సిటీ కదా. అండ్ ఫైనల్ ఇయర్ వచ్చరికి వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు యూనివర్సిటీలో. సో ముందు ఇంకా డెవలప్ అయ్యింది. ఇలా ఇక హెల్ప్ కావాలంటే యూనివర్సిటీకి వీళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, ఎవరిదైనా సరే హెల్ప్ చేస్తారు ఎవరన్నా. ఓకే, హెల్ప్ చేస్తారంట నాలాగే మంచి వీళ్ళు కూడా. আমি বলবো দিলীপ যেটা করছে সেটা এক্সেলেন্ট। দিলীপের একটা ইউটিউব চ্যানেল আছে, এতগুলো সাবস্ক্রাইবার, কিন্তু আপনারা সাবস্ক্রাইব করে আরো সাবস্ক্রাইবার্স বাড়িয়ে দিন। ദിലീപ് ചേട്ടന്റെ യൂട്യൂബ് ചാനൽ ലൈക്ക് ചെയ്യുക, ഷെയർ ചെയ്യുക, സബ്സ്ക്രൈബ് ചെയ്യുക.